జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? విరాట పర్వం 5వ ఆశ్వాసంలో ఉన్నాము. విరాటుడు అదేవిధంగా పాండవులు ఉత్తరకి అభిమన్యుడికి పెళ్లి చేయాలనుకుంటున్నారు. దీనిలో భాగంగా ఇటు ద్వారకకు, అటు ద్రుపద మహారాజుకి, అదేవిధంగా విరాటుని బంధువులందరికీ కూడా కబురు పెడుతున్నారు. ఇది ఇలా ఉంటే అటువైపు మరి హస్తినాపురం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కౌరవ సైన్యం అంతా కూడా అర్జునుడి చేతిలో ఓడిపోయింది కాబట్టి ఓడిపోయి వాళ్ళు తిరిగి హస్తినాపురం వెళ్తున్నటువంటి క్రమంలో మార్గ మధ్యలో ఒక చోట ఆగుతారు. ఆగిన తర్వాత దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, అదేవిధంగా కర్ణుడు వీళ్ళు నలుగురు ఒక చోట చేరతారు. చేరి దుర్యోధనుడు అంటాడు, తాతగారు పదే పదే చెప్తున్నారు అజ్ఞాతవాస సమయం అయిపోయిందని. నేను ఎంత లెక్కలు వేసుకున్నా కానీ నాకు అజ్ఞాతవాస సమయం అయినట్టు అనిపించట్లేదు. మనం ఎందుకు అజ్ఞాతవాసం అయిందని ఒప్పుకోవాలి? మన లెక్క ప్రకారం అయితే అజ్ఞాతవాసం కాలేదు అంటారు. దానికి ముగ్గురు కూడా వంతపడతారు. ఇటు కర్ణుడు కూడా అవును కాలేదు అంటాడు. మీ ఇద్దరు కూడా కాలేదు అంటారు. కాలేదు అనగానే సరే అయితే మనం ఎందుకు ఒప్పుకోవాలి దీన్ని అని చెప్పేసి వెంటనే ఒక దూతను పిలిచేసి ఆ దూతతోటి విరాట రాజ్యానికి కబురు పంపిస్తారు. అర్జునుడు అజ్ఞాతవాసం ముగియక ముందే బయటకు వచ్చాడు కాబట్టి మీరు వెంటనే మళ్ళీ అజ్ఞాతవాసం చేయాలి, వెంటనే అరణ్యవాసం వెళ్ళిపోవాలని చెప్పేసి దుర్యోధనుడు చెప్పాడు అని చెప్పేసి కబురు పెడతాడు. ఇది వినగానే ధర్మరాజు విపరీతంగా నవ్వుతాడు. నవ్వి ఏంటి అజ్ఞాతవాసం అయిపోలేదా? అజ్ఞాతవాసం 100కి 100 పాలు అయిపోయింది. అర్జునుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అజ్ఞాతవాసానికంటే ముందు బయటికి రాలేదు. ఓ దూత నువ్వు ఒక పని చెయ్యి, ఇదే మాట నేను ఇలా అజ్ఞాతవాసం అయిపోయింది అన్న విషయాన్ని నువ్వు వెళ్ళి ఇక్కడ అంటే ద్రోణాచార్యులు, భీష్ముడు, పండితులు ఉన్నటువంటి సభలో చెప్పు అంటాడు. అలాగే ఆ దూత వెళ్తాడు. దుర్యోధనుడితో పాటు పండితులందరూ ఉన్నటువంటి ఆ సభలో, ఏదైతే అంటే సభ అంటే ఒక చిన్న ప్రాంతంలో వీళ్ళు ఉన్నారు కదా, అదే ప్రాంతంలో అందరూ కూర్చున్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ దూత చెప్తాడు, ఇలా ధర్మరాజు చెప్పాడు అజ్ఞాతవాసం సమయం పూర్తయిపోయింది అని చెప్పేసి. అస్సలు దూత తీసుకొచ్చిన సమాచారం వినగానే భీష్ముడు అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. నేను చెప్పాను కదా నీకు అజ్ఞాతవాసం అయిపోయిందని చెప్పేసి, మళ్ళీ మళ్ళీ ఎందుకు ఈ పిచ్చి పనులు చేస్తున్నావు? అజ్ఞాతవాసం సమయం అయిపోయింది అంటాడు. దానికి దుర్యోధనుడు మళ్ళీ వితండవాదం చేస్తాడు. లేదు తాత నువ్వు తప్పు చెప్తున్నావు, అజ్ఞాతవాసం అయిపోలేదు అంటాడు. దాంతో మళ్ళీ అక్కడ ఉన్న సభలో ఉన్న అందరినీ అడుగుతారు. ఈ నలుగురు తప్ప ప్రతి ఒక్కరూ అజ్ఞాతవాసం అయిపోయిందని చెప్తారు, అంటే సమయం అయిపోయిందని చెప్తారు. ఇంకా ఇప్పుడు మళ్ళీ భీష్ముడు లేచి గట్టిగా దుర్యోధన మీదకి అరిచి, నువ్వు ఇంకా ఈ విషయం గురించి మాట్లాడకు, అజ్ఞాతవాసం సమయం అయిపోయింది, ఆ తర్వాత చేయాల్సింది ఏముంటుందో దాని గురించి ఆలోచించు అంటాడు. ఇంకా ఏమీ చేసేది లేక చేతులు పిసుక్కుంటూ దుర్యోధనుడు సరే ఆ రాత్రి అక్కడ ఉండేస్తాడు. తెల్లారి మళ్ళీ హస్తినాపురం వైపు ప్రయాణం అవుతారు. సో మొత్తానికి ఇది ఒప్పుకున్నా, అంటే మనకు సినిమాలో సీరియల్లో చూపించినట్టు దీని గురించి పెద్దగా సాగతీయడం నేను గత ఎపిసోడ్లో చెప్పాను కదా, అంటే అర్జునుడితో యుద్ధం చేయడానికంటే ముందే ఏదో అజ్ఞాతవాసం గురించి దుర్యోధనుడు ఒప్పుకోనట్టుగా మాట్లాడతారు. అట్లా ఏం కాదు, దుర్యోధనుడు ఒప్పుకుంటాడు, అర్జునుడితో యుద్ధం చేస్తాడు, యుద్ధంలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ మెలక పెట్టాలని చూస్తాడు. సో ఇది ఇక్కడ జరుగుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ మనకు మళ్ళీ విరాట రాజ్యంలో ముఖ్యంగా ఉపప్లావ్య నగరంలో కొంత ఒక 2-3 రోజులు గడిచిన తర్వాత శ్రీకృష్ణుడు, బలరాముడు కుటుంబ సమేతంగా వస్తారు. ఎవరెవరు వస్తారు అంటే వాళ్ళ దగ్గరికి సాత్వికి, సుభద్ర, అభిమన్యుడు, కృతవర్మ, ప్రద్యుమ్నుడు, సాంబుడు, యయూధనుడు, రుక్ముడు, అక్రూరుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. అందరూ వచ్చేసి అందరితో మాట్లాడతారు. ముఖ్యంగా కృష్ణుడి కళ్ళు అర్జునుడిని వెతుకుతూ ఉంటాయి, ఎక్కడున్నాడు అని చెప్పేసి. మెల్లగా పాండవుల దగ్గరికి వస్తాడు. పాండవులందరితో కూడా ఒకరితో మాట్లాడుతూ ఉంటాడు. ముందుగా ధర్మరాజుతో మాట్లాడతాడు, ఎలా ఉంది, ఎంత కష్టపడ్డారు మీరు అజ్ఞాతవాసంలో అని. విరాటుడు కూడా అజ్ఞాతవాసంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి శ్రీకృష్ణుడికి జరిగిందంతా వివరిస్తూ ఉంటాడు. ఇక అర్జునుడు, శ్రీకృష్ణుడు అయితే కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు అర్జునుడు ఇంత కష్టపడ్డాడా అని చెప్పేసి తనలో తాను బాధపడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత ఏం చేయాలి మనం అనే దాని గురించి కూడా ఆలోచించాలి. ముందైతే మనం ఇప్పుడు అనుకున్న దాని ప్రకారం ఉత్తర అభిమన్యుల పెళ్లి చేద్దామంటారు. ఇటు కాశీ రాజ్యం నుంచి శంభుడు కూడా వస్తాడు, ఇటు ద్రుపద మహారాజు వస్తాడు, కొద్దిసేపట్లోనే ద్రౌపది అన్న అయినటువంటి దుష్టద్యుమ్నుడు వస్తాడు. వీళ్ళందరూ కలిసి అస్సలు ఉత్తర కళ్యాణం గురించి ఉంటది.
దగ్గర దగ్గర 3:30 పేజీలుంది. ఉత్తర రావడము, ఆ మండపము అంగరంగ వైభవంగా ముత్యాలు, రత్నాలతో పందిరి, లక్షలాదిగా వచ్చే జనము, వాళ్ళందరి కోసం తీసుకొచ్చినటువంటి కానుకలు, ముఖ్యంగా కృష్ణుడికి కానీ, ద్రుపద మహారాజుకి కానీ, శంభుడికి కానీ తీసుకొచ్చినటువంటి కానుకలు, ఉత్తర కట్టుకున్నటువంటి చీర, ఆమె వేసుకున్న నగలు, ఆ పందిరి, ఆ ముత్యాలు, ఆ వజ్రాల తలంబ్రాలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, ఉత్తర అభిమన్యుని ఎలా చూస్తది, అభిమన్యుడు ఉత్తరని చూసి ఎలా సిగ్గుపడతాడు, ఆ పెళ్లి తంతంతా ఏ విధంగా జరిగింది, లగ్నం ముహూర్తం నుంచి పెళ్ళయ్యే వరకు ఏ విధంగా సాగనంపారు, ఎంతెంత కానుకలు ఇచ్చారు. కట్నంగా విరాటుడు ఏమిస్తాడు తెలుసా? అల్లుడికి 700 మదపుటేనుగులు, మంచి 10,000 గుర్రాలు, కామధేనువు లాంటి 5,00,000 ఆవులు, 2,000 రథాలు, 1,00,000 దాసీజనం, దీంతో పాటు వజ్రాలు, వైడూర్యాలు, వీటన్నిటినీ కూడా ప్లేట్లలో పెట్టి అసలు విరాటుడు ఆభరణాలు పంపిస్తుంటంట మోసుకెళ్ళడానికి ఏనుగులే చెమట ఊరుస్తాయంట. అన్ని అంటే తన స్తోమతకు మించి ఉత్తర పెళ్లి చేస్తాడు. ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా గడిపేస్తారు. సో దీనితో అంటే ఉత్తర అభిమన్యుడి పెళ్లితోటి మనకు విరాట పర్వం అయిపోయింది. ఇక ఉద్యోగ పర్వం మొదలవుతది. ఉద్యోగ పర్వంలో అస్సలు కృష్ణుడి రాయబారం ఎలా ఉంటది, కర్ణుడికి తన జన్మ వృత్తాంతం తెలిసిన తర్వాత ఏం చేస్తాడు, దుర్యోధనుడు ఎందుకు అంత మొండి అంటే సూది మొన మోపే అంత స్థలం కూడా ఇవ్వను అని చెప్పేసి ఎందుకు మొండి పట్టుకొని కూర్చుంటాడు, ఇవన్నీ కూడా మనకు ఉద్యోగ పర్వంలో ఉంటాయి. సో ఇప్పటికైతే విరాట పర్వం పూర్తయింది. నేను నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఉద్యోగ పర్వం మొదలు పెడతాను. మహాభారతం నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, ఎలాంటి కల్పితాలు జస్ట్ చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.